సంక్రాంతి పండుగ అంటే రైతు గుండెల్లో ఆనందం, పల్లెల్లో ఉత్సాహం. ఆ ఉత్సాహాల మధ్య రైతు ఎద్దు మధ్య ఉన్న అనురాగ బంధాన్ని గుర్తు చేసే పోటీ కోవూరు ఎడ్ల పరుగు పందెం. కోవూరు కేంద్రంగా నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 46 జతల ఎడ్లు బరిలో దిగాయి. సుమారు 2.4 కిలోమీటర్ల మేర ఉత్కంఠభరితమైన పరుగు పందెం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఈ పోటీలకు హాజరయ్యారు. పరుగు పందెం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఎడ్లకైనా ప్రేక్షకులకైనా ఇబ్బంది లేకుండా నిర్వహణ సాగింది. రెడ్ షర్ట్ వేసుకున్న వారిని పోటీలకు దూరంగా ఉండమని నిర్వాహకులు పదే పదే చెప్పడం ఇక్కడ గమనించవచ్చు. ఈ పోటీల కోసం ఎడ్లను దాదాపు నెల రోజుల ముందుగానే ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. ప్రతిరోజు వాటిని వేడి నీటితో స్నానం చేయిస్తారు. కొబ్బరి నీళ్లు తాగిస్తారు. ప్రత్యేక ఫుడ్ అందజేస్తారు. రోజుకు 1000 రూపాయలకు పైగా ఆహారానికి ఖర్చు అవుతుందని జాకీ ఎస్ఎస్ఎన్ ఛానల్కు తెలియజేశారు. సుదూర ప్రాంతాల వారు వారం రోజుల క్రితమే ఇక్కడకు చేరుకున్నారు. గత వారం రోజులుగా ట్రాక్పై ట్రయల్ రన్స్ నిర్వహించి పరుగుకు ఎడ్లను అలవాటు చేస్తారు. పరుగెత్తగల సామర్థ్యం, కొంత పొగరు, దృఢంగా పరిగెత్తే శక్తి, ఈ లక్షణాల ఆధారంగా ఎడ్లను పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా స్పీడ్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పోటీల్లో బెంగళూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఎడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎద్దు శరీరాకృతి, వాటి కళ్లను బట్టి ఇవి ఏ విధంగా పరిగెత్తగలవు జాకీ అంచనా వేస్తారు. పోటీలకు సంబంధించి చెప్పాలంటే ఎడ్ల బండిపై ఇద్దరికే ప్రయాణానికి అనుమతి. ఎడ్లను జాకీ మాత్రమే తోలాలి. బరిలో ఉన్న ఎడ్లను మూడో వ్యక్తి ముట్టుకున్నా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. నిర్వాహకులు తెలియచేసిన ప్రాంతానికి వెళ్లి తిరిగి అదే ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఎంత తక్కువ సమయంలో చేరుకున్నాయి రికార్డ్ చేసి విజేతను ప్రకటిస్తారు. గత 37 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అన్నదాతకు ఎడ్లకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. సంక్రాంతి సంప్రదాయానికి గ్రామీణ సంస్కృతిని మేళవించి కోవూరులో ఈసారి ఎడ్ల పరుగు పందెం అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చింది.